అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సమ్మర్ వచ్చేసింది కదా, మనకి మామిడికాయల సీజన్ వచ్చేసింది. సో మామిడికాయల సీజన్ అంటే మనము పచ్చళ్ళు పెట్టేసుకుంటూ ఉంటాం కదా. సో మనము ఆవకాయ పెట్టుకోవడానికి చాలా టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇన్స్టెంట్గా మ్యాంగో పిక్కల్ ఏ విధంగా పెట్టుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఇది 10 to 15 days పాటు వేడివేడి అన్నంతో కానీ పెరుగన్నంతో కానీ చాలా బాగుంటుంది. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 tablespoons ఆవాలు, 1 tablespoon మెంతులు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి. జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు. ఈ పూర్తి చల్లారి తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను 4 మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను. ఇవి టెంక ముద్రనివి. వాటర్తో కడిగి తడి లేకుండా తుడుచుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఇవి టెంక ముద్ర మామిడికాయలు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మామిడికాయ పచ్చడి అనేది. సో మనము ఆవకాయ పెట్టుకునే వరకు ఈ మామిడికాయ పచ్చడితో మనం సాటిస్ఫై అవ్వచ్చు. ఇదే విధంగా మామిడికాయలన్నీ టెంక తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. తర్వాత ఏదైనా చిన్న మెజరింగ్ బౌల్ తీసుకోండి. మనము కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెతో మెజర్ చేసుకుందాము. నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ 4 cups వచ్చాయి. ఇవన్నీ కొలుచుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని, మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు 4 cups వచ్చాయి కాబట్టి 4 tablespoons దాకా మనము ఆవాల మెంతుల పొడిని యాడ్ చేసుకుందాము. ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి 4 cupsకి 4 tablespoons సరిపోతుంది. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఇది పౌడర్ని యాడ్ చేసుకోండి. అదే కప్తో 3/4 cup కారం యాడ్ చేసుకోండి. అదే కప్తో 1/2 cup దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ ఉందనుకుంటే చూసుకొని యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ బాగా మామిడికాయల ముక్కలకి పట్టేలాగా పట్టించండి. సో ఈ విధంగా పట్టించిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనము పోపు రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని మీ దగ్గర ఉంటే గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ ఆవ నూనె కానీ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోండి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత వేడివేడిగా ఈ పచ్చళ్ళలో కలిపేసేయండి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఓవర్ నైట్ వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మన పచ్చడి అనేది తినడానికి రెడీ అవుతుంది. పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్లోనూ ఇన్స్టెంట్గా చేసే మామిడికాయ ముక్కల పచ్చడి ఇదేనండి, చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను, పచ్చడి అనేది ఊరి తినడానికి రెడీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇది సిరమిక్స్ బౌల్లో కానీ ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్స్ చేసుకుంటే 10 to 15 days పాటు ఆవకాయ వచ్చే వరకు మనం ఈ ముక్కల పచ్చడితో ఎంజాయ్ చేయవచ్చు. ఇది పెరుగన్నంతో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.